ఈరోజు నేను ఇంకొక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. ఈరోజు మనం ఈఎం ఫల ద్రావణం తయారు చేయడం ఎలాగా అనేది చూద్దామండి. ఈఎం అంటే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో దీన్ని చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారండి. సో మనం ఎలా తయారు చేస్తున్నాం అనేది ఈరోజు చూపిస్తాను. దీన్ని మనం ఫ్రూట్స్తో తయారు చేస్తున్నామండి. ఎనీ ఫ్రూట్స్ మనకి ఈజీగా దొరికేవి, తక్కువ ధరకు దొరికేవి ఎనీ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. జనరల్గా గుమ్మడికాయ తీసుకుని దాంతో చేస్తూ ఉంటారండి. అది బాగా ముగ్గిపోయాక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని తీసుకుని చేస్తూ ఉంటారు. సో మనం అయితే ఇప్పుడు అరటిపళ్ళు తీసుకున్నామండి. అరటిపళ్ళు మనకి చాలా దొరికినాయి తక్కువ కాస్ట్కి. ఈ అరటిపళ్ళు కూడా కొంచెం కాయగా ఉండకూడదండి, బాగా ముగ్గిపోయినాయి, మక్కిపోయినట్టుగా అయిపోతాయి కదండి, ఇంకా మనం తినలేము అనేటటువంటి అరటిపళ్ళుని తీసుకుని, బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళని మనం తీసుకుని అందులో మనం నాటు బెల్లం అండి, పొడిగా ఉంటుంది కదా, కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది నాటు బెల్లం. ఆ నాటు బెల్లాన్ని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 kg కనుక తయారు చేయాలనుకుంటున్నప్పుడు ఆ 1 kgలో 3 వంతులు వచ్చి ఈ ఫ్రూట్స్ ముక్కలు అయ్యి ఉండాలండి, ఫ్రూట్స్ అన్నీను. అలాగే 1/4 వచ్చేసి మనం నాటు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1 kgకి 1 kg నీళ్ళని వేయాలండి. ఒక డ్రమ్ములో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకుని అందులో ఈ ఫ్రూట్స్ ప్లస్ ఈ నాటు బెల్లం అలాగే వాటర్ మూడింటిని వేసేసి ఒక 20 to 25 days అలాగే ఉంచేసుకోవాలండి. సో ఆ తర్వాత మీరు మొక్కల వేర్ల దగ్గర ఇవ్వచ్చు, లేదంటే స్ప్రేగా కూడా వాడుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ ఫల ద్రావణం అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో మన భూమి అప్పటి వరకు ఎన్నో కెమికల్స్ యూజ్ చేసి ఉండుంటారు చాలామంది. సో అటువంటి భూమిని మనం ఫెర్టైల్ చేయాలి. ఫస్ట్ ఫెర్టైల్ చేయాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మంచిగా ప్రొడ్యూస్ అయ్యి ఉండాలి భూమి సారవంతం అవడానికి. సో అటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మంచిగా ప్రొడ్యూస్ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి ఈ ఈఎం ఫల ద్రావణం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో భూమిలో ఎక్కడెక్కడ ఉన్న మన వానపాములు అన్నీ కూడా పైకి వచ్చేలా చేస్తుందండి, చేసి భూమిని అత్యంత సారవంతంగా చేస్తుంది. సో 1 acre ల్యాండ్కి దగ్గర దగ్గర 5 లీటర్ల మనం ఇవ్వచ్చండి, ఇస్తే భూమి అంతా సారవంతం అవుతుంది. సో అలా కాదు మనం స్ప్రేగా చేసుకోవాలి అంటే కనుక 10 లీటర్ల నీళ్ళకి మనం 300 ml ఈ ఫల ద్రావణాన్ని కలుపుకొని మొక్కలన్నిటి మీద స్ప్రే చేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి, భూమి కూడా సారవంతం అవుతుంది. ఎప్పుడైతే మొక్కలు బాగా హెల్దీగా పెరుగుతాయో దానికి మంచిగా పువ్వులు వస్తాయి, ఆకులు హెల్దీగా ఉంటాయి, ఎక్కువ పువ్వులు అలాగే కాయలు కూడా అవుతాయి. సో ఓవరాల్గా ప్లాంట్స్ అన్నిటి హెల్త్ కోసం ఈ ఈఎం ఫల ద్రావణం అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రండి యాక్చువల్గా ఎలా చేస్తున్నాం మన నిరమ్ న్యాచురల్స్లో అనేది చూసేద్దాం. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుందండి. ఇప్పటి వరకు మేము కాస్మెటిక్ వీడియోస్ చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే మేము కాస్మెటిక్స్ సంబంధించిన మొక్కలు, హెర్బ్స్ అన్నిటిని కూడా మన ఫామ్లోనే పెంచడం స్టార్ట్ చేసాము. అలాగే ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ చెట్లు అన్నీ కూడా వేసామండి. నువ్వులు, వేరుశనగలు అన్నీ వేసాం. సో హెల్దీ లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పటి వరకు కెమికల్ ఫుడ్ తిని ఇంకా ఇలా కాదు, మనం ఒక ఆర్గానిక్ వేలోకి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో మనం ఈ ఫార్మింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి. సో కాస్మెటిక్ బిజినెస్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ ఫార్మింగ్ బిజినెస్ని కూడా మాకు అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నామండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఫస్ట్ అరటిపళ్ళని మెజర్ చేసుకుందామండి. మనం ఇప్పుడు అరటిపళ్ళతో పాటు కొంచెం పపాయ కూడా ఉందండి, అలాగే వాటర్ మిలన్, ఇంకా పైనాపిల్ కూడా ఉంది. అన్నిటినీ కలిపి ఇప్పుడు ఫస్ట్ డ్రమ్ములో వేసేసుకోవాలి. పెద్ద వెయింగ్ స్కేల్ లేదండి, మేము ఎంతగా ప్లాన్ చేసుకోలేదు ఇంత చేస్తామని ఫస్ట్, అందుకే చిన్న వెయింగ్ స్కేల్ ఉంది. 10 kg వరకే ఇది. సో చిన్న వెయింగ్ స్కేల్లోనే కొంచెంగా మెజర్ చేసుకుని వేసేస్తామన్నమాట. ఇప్పుడు ఒక 2.5 kg వెయ్యి. 2.5 kg అండి ఇది.
ఇది పపాయ వేస్ట్ అండి. ఇది వచ్చి పైనాపిల్ వేస్ట్. ఇది வந்து వాటర్ మిలన్. ఇది వాటర్ మిలన్ వేస్ట్. మనం బనానా వచ్చి ఒక 7.3 kg అయిందండి. ఇది వచ్చి ఒక 1.5 kg అయింది. ఇది కూడా అందులో వేసేసుకుందాం. అప్పుడు ఇప్పుడు మనం అది ఆల్మోస్ట్ 9 kg మనకి ఫ్రూట్ మిక్చర్ వచ్చిందండి. ఆ 9 kg ఫ్రూట్ మిక్చర్కి 3 kg బెల్లం మనం మిక్స్ చేసుకోవాలి అందులో. సరే, ఇది నాటు బెల్లం అండి. చాలా ఎడిబుల్ క్వాలిటీ, ఇది చాలా మంచి క్వాలిటీ. మనం ఈ నాటు బెల్లం వేస్తేనే రిజల్ట్ అది బాగుంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 3 kg మెజర్ చేసేయండి. ఈ 3 kg బెల్లాన్ని మనం ఇప్పుడు ఈ ఫ్రూట్ మిక్సర్లో వేసేసుకుందాం. మనకి బనానాస్ ఇంకా ఏ ఫ్రూట్ అయినా సరే మంచిగా మగ్గిపోయినవి ఉంటాయి చూడండి, అటువంటివి వాడితేనే మనకి రిజల్ట్స్ ప్రాపర్గా బాగా వస్తాయండి. సో మిగిలిన ఫ్రూట్స్ అన్నిటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తెచ్చుకున్నాము, అదే ఇందులో వేసాము. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా కలిపేసుకోవాలండి. ఫ్రూట్స్ బెల్లం బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేశాక మనం నీళ్లు పోసేసుకోవాలండి. ఇప్పుడు ఇది 12 కిలోలు వచ్చింది కదండి, దీనికి ఒక 12 కిలోల నీళ్లు పోసేసుకోవాలి. 12 కిలోలు అంటే దగ్గర దగ్గర 13-13.5 కిలోల నీళ్లు పోసేసుకోవాలి, లీటర్ల నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసాక ఫుల్ బాగా చూడండి, బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక దీన్ని గుడ్డ పెట్టి మనం కట్టేసుకోవాలండి. సో దట్ దీనికి చీకటిలోనే ఉండాలి. ఇది ఎయిర్ సర్క్యులేషన్ లైట్గా ఉన్న ప్రాబ్లం లేదు. లేకపోతే మనకి ఈగలు అవన్నీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ గుడ్లు అవి పెట్టేస్తే మళ్ళీ పురుగులు అవన్నీ వచ్చేస్తాయి కదండి. అందుకని మనం చక్కగా గుడ్డ కట్టేసుకుని ఒక 4-5 డేస్కి ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మనం గుడ్డ కట్టేసుకోవాలి. చూడండి ఫలద్రావణం ఎలా ఉందో, కరెక్ట్గా మనకి చేసి ఒక 20 డేస్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసాము, స్మెల్ కూడా ఉంది బాగానే. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కలిపేసేసి కర్రతో అప్పుడు మనం మొక్కకి 3-4 హోల్స్ కింద పెట్టి ప్రతి మొక్క దగ్గర కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇది చూడండి, ఇది వచ్చేసి అన్నం వార్చిన గంజి ఇంట్లో అనమాట. మొత్తం పిండిలు అవి ఉండిపోయిన పిండిలు పులిసిపోయాక అవన్నీ ఇందులో వేసేసేవాళ్ళం. అట్లా అన్నీ వేసేసి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ పైన అయిందండి. అందులో ఇప్పుడు మనం ఈ ఈఎం ఫల ద్రావణం ఉంది కదండి, బనానాస్ది, అది వచ్చి మనం ఇందులో కలిపి ఇప్పుడు ఈ మొత్తం కలిపి మనం మొక్కలకి ప్రతి ఒక్క మొక్క దగ్గర కొంచెం హోల్ కింద చేసి మనం మొక్క చుట్టూరు అలా వేయబోతున్నాం. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేసిన ద్రావణం అండి ఇది.
దీన్ని ఇప్పుడు ఈ డ్రమ్ వచ్చేసి మనకి 50 లీటర్స్ అండి. సో 1 లీటర్ ఆ ద్రావణాన్ని వేసుకుని మిగిలిన 50 లీటర్స్ వాటర్ వేసుకోవాలండి. అంటే ప్రతి 10 లీటర్కి 200 ml మనం అంత డైల్యూట్ చేసుకుని వేయాలి. సో ఒక్కొక్క మొక్కకి మనం ఒక 1 లీటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ద్రావణాన్ని ఒక్కొక్క డ్రమ్లో వేసుకుని ఫామ్లో అక్కడక్కడ పెట్టేసుకుని అందులో నీళ్ళు ఫిల్ చేసుకుంటాము 50 లీటర్లు. అందులోంచి తీసుకుని ఒక్కొక్క మగ్గు 1 లీటరు మనం ఒక్కొక్క మొక్కకి వేసేసుకుంటాం. ఇలా డ్రమ్ములో 50 లీటర్లు వచ్చేంతవరకు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం 1 లీటర్ వేసేసుకున్నాం కదా ఆ ద్రావణం, 50 లీటర్లు వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒక 1 లీటర్ వేసేస్తున్నా అండి. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటారా? ఎంత కష్టమైనా ఖచ్చితంగా సేంద్రియ పద్ధతిలోనే ఎటువంటి కెమికల్స్ వేయకుండానే చేయాలని డిసైడ్ అయిపోయామండి. అది ఎంత కష్టమైనా చేయడానికి రెడీ అయిపోయాము. ఈ మొక్కను చూస్తే మీరు ఎలా ఉందో చూడండి. వేసిన 20 days to 1 monthకే మొత్తం పురుగులన్నీ తినేసినాయండి. చూసేసరికి చాలా బాధేసింది. లేదు ఇది వర్కౌట్ కాదు అని చెప్పి మేము మొన్ననే ఇది పున్నాగు అంటారండి, ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా, వాటితో చేసిన ద్రావణం అది వేసాము. ఇంకా 3G ద్రావణం ఒకటి వేసాము. ఇట్లా అన్ని స్ప్రేలు చేస్తే ఇప్పుడు చూడండి కింద నుంచి ఎంత మంచిగా లేతగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి, ఫ్రెష్గా. సో కొంచెం కష్టమే అవుద్దండి, తప్పదు. కష్టం అయిందని వదిలేసాము, ఇంకా మనం ఆ విషయమే తినాలి. అందుకని ఎంత కష్టమైనా సేంద్రియ పద్ధతిలోనే చేయాలి ఏదేమైనా సరే అని డిసైడ్ అయ్యామండి. దీనికి కూడా అంతే, చూసారా ఆకులన్నీ ఎంత దారుణంగా అయిపోయినాయో. కింద నుంచి చూస్తే మొత్తం మేము అన్నీ వేసాక కింద ఫ్రెష్గా చూడండి ఎలా మంచిగా వస్తున్నాయో. ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమిలోంచి మనకి వానపాములు ఇంకా అన్ని రకాల మైక్రోబియమ్స్ అన్నీ కూడా మంచిగా పైకి వస్తాయండి. పైకి వచ్చి మనకి భూమిలో హోల్స్ కింద ఫామ్ అయ్యి కింద నుంచి అన్నీ బయటకు వచ్చి మన మొక్కకి కావాల్సిన సారం అంతటినీ ఇస్తాయి. చూడండి ఇదైతే చూడండి మొత్తం ఒక గూడు కట్టింది. ఆ తర్వాత పక్షి మొత్తం ఆకులేం లేవండి, ఇంకా ఆకుల్ని మొత్తం తిని పారేసింది. సో ఇటువంటి చూస్తే ఇప్పుడు చూస్తే కింద నుంచి ఎంత మంచిగా చిగుర్లు వచ్చినాయి చూసారా. సో కారణం మనం ఇలా సేంద్రియ పద్ధతిలో ఒక్కటొక్కటిగా అన్నీ చేసుకొస్తున్నాం కష్టమైనా సరే.